హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మేము ఈరోజు సండే మా ఇంటి దేవతకి వెళ్తున్నాము గుడికి. ఇక్కడ అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడే వంటలు చేసుకుంటున్నాము. శ్రావణ మాసం అయిపోయింది కదా అండి. చికెను అన్నం చేసుకుంటున్నాము. అందరం వచ్చామండి, మా కుటుంబం అందరం, మా పెద్ద బావ, చిన్న బావ, మేము అందరం కలిసి వచ్చాము. ఇట్లా అందరూ కలిసి వచ్చి ఇట్లా వంటలు చేసుకుంటడం అందరూ చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మీ ఫ్యామిలీతో కూడా ఇలా వెళ్ళింటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ చికెన్కి కావాల్సినటువన్నీ మేము ఇక్కడే రెడీ చేసుకున్నాము. పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి, టమాటాలన్నీ వేసాను. బాగా చికెన్ని మగ్గనిచ్చినానమాట. మేము ఇంటి దగ్గర నుంచి మసాలా ఏం ప్రిపేర్ చేసుకొని రాలేదండి. మరి చికెన్లోకి మసాలా ఎలా వేశారని అనుకుంటారేమో. అది నేను ఎలా తయారు చేసామో ఇక్కడ నేను చూపిస్తాను అన్నమాట. ఇక్కడే మనకి కావాల్సినవన్నీ దొరుకుతాయి గుడి దగ్గరే. కానీ మసాలా ఎక్కడ వేసాను అనేది ఇప్పుడు చూపిస్తాను చూడండి. మనము పూర్వకాలంలో చూసింటాం కదా, చూడండి. ఈ రోలు రుబ్బురుగుండి అనమాట. ఈ రుబ్బురుగుండి కింద మసాలా వాళ్ళందరూ రుబ్బారనమాట. ఇక్కడ నేను అన్నం పెట్టాము, ఎసురు కాగింది. ఇప్పుడు బియ్యం వేస్తున్నాము. ఇలా ఎసురు కాగపెట్టి బియ్యం వేస్తే పొడి పొడిగా అన్నం మెత్తగా బాగుంటుందన్నమాట. మంచిగా ఉడుకుతుందని చెప్పి ఇలా చేస్తున్నాము. అంతా రెడీ అయిపోయింది. అన్నం, పెరుగు చట్నీ, చికెన్. తిందాం రండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చిన్న లైక్ ఇచ్చుకోండి. బాయ్.